హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి చట్నీ చూడండి. దీన్ని పునగంటాకు అంటారండి. ఇది ఎక్కువ విలేజెస్లో కనిపిస్తూ ఉంటాయండి మనకి పునగంటాకు. కానీ ఎవరైనా పట్టించుకోరండి, పిచ్చి చెట్లు అనుకొని. నేను సిటీకి వచ్చిన తర్వాత దీని బెనిఫిట్స్ ఏంటో నాకు తర్వాత తెలిసాయండి. ఇది మా హస్బెండ్ ఫస్ట్ తెచ్చారండి. వీటి ఆకులన్నీ తీసేసి వాటి కాండాలు ఉంటాయి కదండి, ఈ కాండాలు మళ్ళీ మట్టిలో పెడితే మళ్ళీ ఇలా చెట్లు వచ్చాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒంటికి చలవ కూడా చేస్తుందండి. కంటికి అటు చాలా మంచిదంట పునగంటాకు. ఇందులో విటమిన్ ఏ ఉంటుందటండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందంట పునగంటాకు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం జస్ట్ ఆకులు తీసి ఆ కాండాలు ఉంటాయి కదా, అవి ఓన్లీ మన ఇంటికాడ పాడైపోయిన బకెట్లు అలాంటిలో మట్టేసి ఉడుచుకున్నా బాగా వస్తాయండి పునగంటాకు. అండి మట్టిలో ఉడిచాము ఎలా వచ్చాయి పునగంటాకు. చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం. నాకు ఫస్ట్ సారి చూసి ఏంటి పిచ్చి చెట్లు ఆకులు తెచ్చారు మా హస్బెండ్ అనుకునేదాన్ని. కానీ టేస్ట్ చూసిన తర్వాత తెలిసింది నాకు. ఫ్రై కానీ పప్పులు కానీ ఏమైనా అనుకున్నా చాలా బాగుంటుందండి. కంటికట్టు చాలా మంచిదటండి పునగంటాకు. ఇక్కడ 20 రూపీస్కి ఒక కట్ట అమ్ముతారండి. ఆ కట్ట తెచ్చిన తర్వాత ఆ ఆకులన్నీ తీసి ఆ కాండాలు ఉంటాయి కదండి, అవి ఇలా మట్టిలో పెట్టానండి. అప్పుడు ఈ పునగంటి చెట్లు వచ్చాయండి. అలాగే ఇందులో ప్రోటీన్స్ కూడా ఎక్కువ ఉంటాయండి పునగంటి ఆకులోట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పునగంటాకు. కంటికి చాలా మంచిదండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.